హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మొన్న ఒక సినిమా ఫంక్షన్ అది. ఆడియో ఫంక్షన్ అంటామా, రిలీజ్ ఇవ్వటం ఏదో ఒకటి. శివాజీ గారు ఏమన్నారండి ఆయన, "మీ ఆడోళ్ళ అందం ఏంది మనసులో ఉంటుంది. ఏంటి చూపించుకుంటా బట్టలేసుకోవటంలోనో, సామాన్లు చూపించుకుంటంలోనో ఉండదు. దయచేసి పద్ధతిగా డ్రెస్సింగ్ చేసుకోండి" అని చెప్పాడు. అన్నట్లుగా చెప్పాడు. అందులో తప్పేముందండి? మేబీ సామాన్లు అనే మాట వాడటం తప్పేమో. సరే నేను కాదనను. అది తప్పైతే అయ్యుండొచ్చు కానీ, మిగతా ఆయన చెప్పిన సారాంశం అయితే తప్పు కాదండి. ఇప్పుడు దానికి ఇంకొచ్చారనమాట ఈ ఫెమినిస్టులు. ఫెమినిస్టులు కూడా కాదు, ఈళ్ళు సూడో ఫెమినిస్టులు. నేను వాళ్ళ పేర్లయితే చెప్పను గానీ, అట్లయితే మీరు కూడా గోషీలు కట్టుకొని తిరగండి. అదే గోషీలంటే అదే పంచెలో గోషీలు పెట్టుకొని తిరగండి. ఎప్పుడు 24 గంటలు కాళ్ళకి మెట్లు పెట్టుకొని తిరగండి. చేతులకు కంకణాలు పెట్టుకొని తిరగండి అంటున్నారు. కరెక్టేనమ్మా. ఒకప్పుడు పాతల కాలంలో పంచేసుకొని తిరిగారు, లుంగీలు కట్టుకొని తిరిగారు. ఇప్పుడు రాను రాను సొసైటీ మారింది, సమాజం మారింది. మారిన అనుగుణంగా టీ షర్ట్లు, జీన్స్‌లు వేసుకొని తిరుగుతున్నారు. బాగుంది. ఆయనేమి మిమ్మల్ని టీ షర్ట్లు, జీన్స్‌లు వేసుకొని తిరగొద్దనట్లేదు. ఆయనేమి మిమ్మల్ని ఎల్లవేళలా ఏంది చీరలు కట్టుకొని, మొఖానికి గుడ్డ కప్పుకొని తిరగమని అనట్లేదమ్మా. ఆ సామాన్లనే అదే ఆ చెత్త ఏదైతే ఉందో అది బయట పెట్టి అందరికి చూపించుకుంటా, ఆ చెత్తగా తిరగకుండా పద్ధతిగానే ఉండమన్నాడు. పద్ధతిగా ఉండమంటే పొద్దుగుకులు చీర కట్టుకొని తిరగమని అనే ఉద్దేశమేం కాదు. మంచిగా ఎంచక్కా ఆ పంజాబీ డ్రెస్సులు వేసుకొని, ఆ చున్నీలు చక్కగా వేసుకునేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. పద్ధతిగానే ఉంటావు చీరలు కట్టుకోకుండా. మంచిగా టీ షర్టులు, జీన్స్‌లు వేసుకుంటూ చక్కగా పద్ధతిగా ఉండేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఓకే. అట్లా కాకుండా చూడీదార్లు ఇవి వేసుకునేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు పద్ధతిగా ఉండేవాళ్ళు. అంతేగాని చీర కట్టుకొని మిగతా ఆడోళ్ళందరూ పద్ధతిగా లేనట్టు కాదమ్మా. ఆయన చెప్పింది ఒకటుంది. క్లీవేజీలు చూపించుకుంటా, తొడలు చూపించుకుంటా, నడుములు చూపించుకుంటా, ఏమి రకరకాల చెత్తంతా జనాలకు చూపించుకుంటా, మొగుడికి చూపించుకోవాల్సినవన్నీ బయట జనాలకు చూపించుకుంటా తిరిగి ఆడవాళ్ళ గురించి చెప్పాడు. ఇట్లాంటి ఆడవాళ్ళు నిజంగా లేరా మీలో? నేను అదే ఈ నిన్న ఎవరైతే రెస్పాండ్ అయ్యారో ఆ సూడో ఫెమినిస్టులకు చెప్తున్నాను. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇట్లాంటి ఆడవాళ్ళు ఈ సొసైటీలో లేరా? ఆయన చెప్పింది అట్లాంటి వాళ్ళకి తల్లి, అందరికి కాదు. మీరెందుకు ఓ అని అసలు అబ్బా దొరికిందిరా, మనము వైరల్ అయిపోవచ్చురా, మనం పాపులర్ అయిపోవచ్చురా అనుకుంటే ట్వీట్లు వేసుకుంటూ వస్తారు. ఆయన ఏం తప్పు మాట్లాడలేదు. పాపం అప్పటికి మీలాంటి వాళ్ళు దాటి తట్టుకోలేక ఆయనకు క్షమాపణలు కూడా చెప్పాడు. వీడు అయినా కానీ మీరు ఆగట్టకపోతే ఎట్లమ్మా? నేనైతే చెప్తున్నానండి, నా అభిప్రాయం ఆయన వాడిన పదం సామాన్లు అనేది తప్పైతే అవ్వచ్చు కానీ, ఆ మాటల్లో సారాంశం అయితే 100% కరెక్టు. నా అభిప్రాయం కూడా అదే. అందం అనేది చూపించే వాటిల్లో ఉండదు, అర్థం చేసుకునే మనసులో ఉంటుంది అనేదే నా అభిప్రాయము. సో దాంట్లో అందంగా ఉండండి. అంతేగాని మీ యొక్క వ్యవహారాలన్నీ చెత్త పనులన్నీ బయటకు చూపించేస్తే సమాజంలో అందరూ ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కడి కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటాయి, ఒక్కొక్కడి చూపులు ఒక్కొక్కలాగా ఉంటాయి, ఒక్కొక్కడి కోరికలు ఒక్కొక్కలాగా ఉంటాయి. మంచి కోరికలు ఉండేవాడు, మంచిగా ఉండేవాడు మామూలుగానే వెళ్ళిపోతాడు. ఈ చెత్త వ్యవహారం ఉండేవాడు, చెత్త యావిగేషన్లు ఉండేవాడు మీద పడినాడంటే మీ బతుకులే చిన్న భిన్నం అయిపోతాయి. అర్థమైందా? దయచేసి అర్థం చేసుకోండి. ఆయన చెప్పిన మాటలని అర్థం చేసుకొని మంచి మార్గంలో తీసుకోండి. ఈ సూడో ఫెమినిస్టులు కొంచెం తగ్గండి. ఓకే, థ్యాంక్ యూ.